హెచ్ఎంటీవీ నేను హరిప్రియ ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే భారత్లో బంగారం వెండి దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విదేశీ మారక నిల్వలపై పెరుగుతున్న ఒత్తిడిని తగ్గించేందుకు బంగారం వెండి దిగుమతి సుంకాలను భారీగా పెంచుతూ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. కొత్త రేట్లు ఈ ఉదయం నుంచి అమలులోకి వచ్చాయి. ప్రభుత్వం నిర్ణయం ప్రకారం ఇప్పటి వరకు 6% ఉన్న బంగారం వెండి దిగుమతి సుంకాన్ని 15% పెంచారు. ఇందులో 10% బేసిక్ కస్టమ్స్ డ్యూటీతో పాటు 5% అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ సెస్ ఉంటుంది. ఈ పెంపు కారణంగా దేశీయ మార్కెట్లో బంగారం వెండి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కేవలం బంగారం వెండి మాత్రమే కాకుండా ప్లాటినం అలాగే ఆభరణాల తయారీలో ఉపయోగించే హుక్స్, పిన్స్, స్క్రూబ్యాక్స్ వంటి విడిభాగాలపై కూడా కొత్త పన్ను రేట్లు వర్తించనున్నాయి. దీంతో జ్యువెలరీ తయారీ ఖర్చులు పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. భారత ప్రపంచంలో రెండో అతిపెద్ద బంగారం వినియోగం దేశం. ఇటీవల అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడం, రూపాయి విలువ బలహీనపడటం వంటి కారణాల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. దిగుమతులను తగ్గించడం ద్వారా కరెంట్ అకౌంట్ డెఫిసిట్ను నియంత్రించడం, రూపాయికి మద్దతు ఇవ్వడం ఈ నిర్ణయం లక్ష్యమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ నిర్ణయంపై జ్యువెలరీ రంగం ఆందోళన వ్యక్తం చేస్తోంది. భారీగా డ్యూటీలు పెంచడం వల్ల అక్రమ రవాణా మళ్లీ పెరిగే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. గతంలో కూడా దిగుమతి సుంకాలు ఎక్కువగా ఉన్న సమయంలో స్మగ్లింగ్ పెరిగిన ఉదాహరణలు ఉన్నాయని గుర్తు చేస్తున్నారు.